సర్జరీలు అవసరం లేకుండా ఎంత పెద్ద చెవి రంధ్రాన్నైనా సరే చిన్నగా మార్చుకోవచ్చు. మీ దగ్గర ఇది ఉంటే చాలు, దీన్ని అప్లై చేయండి, వెంటనే మీ చెవి రంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి ఇప్పుడు లేడీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏదైనా ఉందంటే చెవి రంధ్రాల సైజ్ అనేది పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోయిన చెవి రంధ్రం సైజ్ అనేది చిన్నగా మారాలంటే ఏం చేయాలి? చాలామంది ఏంటంటే సర్జరీ చేయించుకుంటూ ఉంటారు, ఇంకా ఏంటంటే స్టిచ్చెస్ వేయించుకుంటూ ఉంటారు. నార్మల్గా ఇప్పుడు బ్యూటీషియన్స్ వేయించుకుంటూ ఉంటారు. ఇంకా స్టిక్కర్స్ అని, నమ్మింగ్, ఇలా చాలా పద్ధతులు అయితే ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా తాత్కాలికంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే వర్క్ అవుతాయేమో. ఇన్స్టెంట్గా మనం కూడా చాలా చెప్పామండి. ఇప్పుడు కూడా నేను మీకు కావాలనుకుంటే ఎంత పెద్ద చెవిరంధ్రం ఉన్నా మీకు నచ్చిన ఇయర్ రింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే చెప్తాను. మీరు ఏదైనా పార్టీకి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు అన్నప్పుడు 2 సెకండ్లో చిన్నగా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. కానీ సొల్యూషన్ అనేది మనకి పర్మనెంట్గా ఉంటే మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు కదా. మీకు మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఎంత పెద్ద చెవిరంధ్రాన్ని అయినా సరే చిన్నగా మార్చేటట్లు నేను ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను. దీన్ని ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చెవిరంధ్రం సైజ్ పెద్దగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ చెవిరంధ్రం సైజ్ అనేది చాలా చిన్నగా మారిపోతుంది. మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అనమాట. మీకు మాత్రం ఇది ఎంత బాగా వర్క్ అవుతుంది అంటే బ్రహ్మాస్త్రంలా వర్క్ అవుతుంది. ట్రై చేస్తే మాత్రం మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. ఇంక లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని చాలామంది యూజ్ చేస్తున్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్స్ చెప్తున్నారు. ఇంకా కొంతమందికి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి తెలియకపోవచ్చు కదా. సో తెలియని వాళ్ళ కోసం అందుకే ఈ వీడియో. మీకు హెయిర్ ఫాల్ ఉందా, హెయిర్ అనేది పెరగట్లేదా, తక్కువ టైంలోనే మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా అవ్వాలనుకుంటున్నారా, ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ గురించి చూస్తున్నారా, అయితే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. జుట్టు ఓడడం ఆగి జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే తక్కువ టైంలోనే సూపర్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది మినపగుళ్ళు. మినపప్పును కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మినపగుళ్ళు అయినా పర్వాలేదు, మినపప్పు అయినా పర్వాలేదు. 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోవాలి. మినపగుళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే చెవిరంధ్రం సైజుని చిన్నగా చేయడానికి ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఎందుకో కూడా నేను క్లియర్గా చెప్తాను. ముందైతే ఇప్పుడు ఈ మినపగుళ్ళని మనం మిక్సీ జార్లో యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్ని అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో యాడ్ చేశాను కదా, పౌడర్ చేస్తున్నాను. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది కదా. ఒకసారి పౌడర్ అనేది చేసి పెడితే ఈ మినపగుళ్ళు పౌడర్ అనేది ఇంకా చాలా విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు మనం. నేను ఆల్రెడీ 2-3 వీడియోలో కూడా చెప్పాను కదా. ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చే వరకు బెండకాయలు అయితే లేతగా తీసుకోండి. 3 అనేది తీసుకుంటే సరిపోతాయి. నీట్గా వాష్ చేసేసి బెండకాయలని తొడుములు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే చేసుకోవాలి. బెండకాయలో మనకి జిగురు ఉంటుంది, సో అందుకే యూజ్ చేస్తున్నాం. ఈ జిగురు వల్ల ఏంటంటే చెవిరంధ్రం సైజ్ అనేది ఖచ్చితంగా చిన్నగా అవుతుంది. మీరు కావాలనుకుంటే సెర్చ్ చేసుకోండి. మినపగుళ్ళు యూజ్ చేయడానికి కారణం కూడా ఇదేనండి. మినపగుళ్ళులో కూడా మనకి జిగురు ఉంటుంది. సాగిపోయిన చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా మారడానికి ఈ జిగురు మనకి సూపర్గా వర్క్ అవుతుంది. ఎంత పెద్ద చెవిరంధ్రం అయినా సరే ఖచ్చితంగా మనకి చిన్నగా మారి తీరాల్సిందే ఈ రెమెడీ తర్వాత. బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి బెండకాయ ముక్కల్ని. తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మినపగుళ్ళు పౌడర్, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆ పౌడర్ని చూపిస్తున్నాను, ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేశాను. సో చూసారు కదా మనకి జిగురు అనేది ఎలా వచ్చిందో. సో ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం అప్లై చేయాల్సి ఉంటుంది చెవిరంధ్రానికి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అండి. కాకపోతే దీన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ట్రై చేశారు, సూపర్గా ఉందని చెప్తున్నారు. సో ఈ రెమెడీ తర్వాత ఖచ్చితంగా మీ చెవిరంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది. చాలామంది పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోలేకపోతున్నాం అక్క,
ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కానీ లేదనుకుంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు మా చెవి రంధ్రం సైజ్ అనేది పెద్దగా ఉండడం వల్ల పెట్టుకోలేకపోతున్నాను బాధపడుతున్నారు కదా. సో ఇక మీదట మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇందులో ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. క్యాస్టర్ ఆయిల్ అయితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి చెవి రంధ్రం సైజుని చిన్నగా మార్చడానికి. నేను ఆల్రెడీ 1-2 వీడియోల్లో కూడా చెప్పాను. ఇది ఎంత సూపర్గా వర్క్ అవుతుందంటే వేరే ఏ ఆయిల్ కూడా యాడ్ చేయకూడదు, ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్ మాత్రం యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి అయితే యాడ్ చేసుకోండి. దీన్ని మనం స్టోర్ చేసుకొని నిద్రపోయే ముందు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, బయట కాదు. ఎందుకంటే మనకి రా ఇంగ్రీడియంట్స్ ఉన్న ఏ రెమెడీ అయినా సరే బయట నిల్వ చేయలేము, అంటే బయట స్టోర్ చేయలేము అనమాట. ఫ్రిడ్జ్లో అయితే ఇది మనకి 2-3 వీక్స్ అనేది ఖచ్చితంగా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం అప్లై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నేను చెప్పాను కదండి, జిగురు అయితే ఉంటుందండి. సో ఆ జిగురు అనేది నేను మీకు చూపిస్తున్నాను. మనం ఫింగర్తో ఇలా టచ్ చేసినప్పుడు జిగురు అయితే ఉంటుంది. అలా జిగురుగా ఉన్న రెమెడీలు మాత్రమే చెవి రంధ్రం సైజు చిన్నగా మార్చడానికి హెల్ప్ చేస్తాయి. మనం యాడ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసాం. మీకు పెద్ద చెవి రంధ్రం ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. లేదు మా చెవి రంధ్రం అనేది సాగుతుంది ఇప్పుడిప్పుడే అనుకున్నా ట్రై చేయండి. దీనివల్ల చెవి రంధ్రం సైజ్ అనేది చిన్నగా మారుతుంది. సో ఇప్పుడు చెవి రంధ్రం సైజ్ అనేది చిన్నగా మారడానికి ఈ రెమెడీని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఏం చేయాలంటే నీట్గా వాష్ చేసుకోండి. చెవిని నీట్గా వాష్ చేసి శుభ్రంగా తుడిచి తర్వాత ఈ రెమెడీని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెమెడీ అప్లై చేసుకొని మీరు టేప్ కానీ స్టిక్కర్ కానీ అలా వేసుకొని నైట్ అంతా అలా వదిలేయండి. నైట్ అంతా ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం ఒక అరగంట 30 నిమిషాల పాటైనా ఉంచుకోవాలి. ఎప్పుడైనా మీరు తయారు చేసిన రెమెడీ అనేది ఇలా జిగురుగా ఉండాలి. చెవి రంధ్రాన్ని 2 వైపులా ఇలా కవర్ చేస్తూ దీన్ని అప్లై చేయాలి. అంటే ఫ్రంట్ వైపు అప్లై చేసినప్పుడు బ్యాక్ వైపు కూడా ఖచ్చితంగా అప్లై చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అది మొత్తం కూడా క్లోజ్ అయ్యేటట్లు మనం అప్లై చేయాలన్నమాట. కొంచెం తిక్కుగా అప్లై చేసుకోండి. తర్వాత బ్యాక్ సైడ్ కూడా చెవి రంధ్రానికి అప్లై చేయాలి. ఇలా మీరు 2 వైపులా చెవికి అప్లై చేసిన తర్వాత స్టిక్కర్ కానీ ప్లాస్టర్ కానీ చెవికి వేసుకోండి. వేసుకొని నైట్ అంతా అలా ఉంచినా పర్వాలేదు, లేదంటే 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. అలా వదిలేసి జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. ఇలా వారంలో 2 సార్లు చేసిన చెవి రంధ్రం సైజ్ అనేది ఖచ్చితంగా చిన్నగా మారుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో అయితే. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, ఇప్పుడైతే చెవి రంధ్రం సైజ్ అనేది పెద్దగా అయిపోయింది, చిన్నగా అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇది నిజంగా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, నిజంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.